వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యం. మీడియా సమావేశంలో టీడీపీ నేతల స్పష్టం. సైబర్ నేరగాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చిత్తూరు 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తా నూతన డిఆర్ఓ పుల్లయ్య వెల్లడి. వార్తల్లోని వివరాలు. వైసీపీ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ తమ అధినేత నారా చంద్రబాబు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సభకు విశేష స్పందన లభించిందని, ప్రజల నుండి టీడీపీ పార్టీకి వస్తున్న మద్దతును చూసి ఓర్వలేక వైసీపీ పార్టీ నేతలు నీచ రాజకీయాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి అరాచక పాలన రాజ్యమేలడంతో పాటు వైసీపీ నాయకుల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, వైసీపీ ఆగడాలు అంతమొందించాలంటే జరగనున్న 2024 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు తోడుగా నిలవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, గంగాధర్ నెల్లూరు ఇన్ఛార్జ్ థామస్, మాజీ మేయర్ కటారి హేమలత, చంద్రప్రకాష్, చిట్టిబాబు, కోదండ యాదవ్, సురేంద్ర కుమార్, మోహన్ రాజ్, వెంకటేష్, గుండయ్య, రుద్రయ్య నాయుడు, శశికర్ బాబు, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆపేసి అక్కడి నుంచి 2 కిలోమీటర్లు నడిచి వచ్చారు అందరూ కూడా. మేము చిత్తూరు నుంచి వచ్చిన మా బస్సులంతా గంగాధర్ నెల్లూరు హై స్కూల్ గ్రౌండ్ లో నిలబెట్టేశారు. ఎక్కడ సన్న విలేజ్ రోడ్డు ఉంటే ఆడంతా కూడా నిలబెట్టేసి అక్కడి నుంచి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కూడా నడిచి వచ్చారు. అంటే మేము ఏం చెప్తున్నామంటే దీంట్లో వచ్చిన కార్యకర్తలు, వచ్చిన ప్రజలు ఎంత కమిట్మెంట్ ఉందో దీన్ని బట్టే క్లియర్గా అర్థమవుతుంది. అందువల్ల ఈరోజు చూస్తే 7 నియోజకవర్గాల్లో కూడా చిత్తూరు పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు పార్లమెంటు అభ్యర్థి కూడా 100% గెలుస్తారనే నమ్మకం నిన్న ఆ మీటింగ్ చూసిన తర్వాత మాకు అనిపించింది. దాన్ని సక్సెస్ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. ఈ విధంగా మరి మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు రావాలంటే 1:30కంతా కూడా అందరూ గ్రౌండ్ అంతా కూడా నిండిపోయింది. మేము కూడా అందరినీ ఒక్క చోటకి తీసుకొని వచ్చి కొత్తగా భోజనాలు ఏర్పాటు చేసి రమ్మని చెప్పాం. కొంతమంది అయితే మాకు భోజనాలు వద్దు, మీటింగ్ అయినాక తింటాంలే మేము అనేసి కూడా వాళ్ళ ఇంటికాడికి పోయారు. కానీ అక్కడ ఎక్కడ కూడా మాకు వాటర్ ప్రాబ్లం కానీ భోజనాల ప్రాబ్లం కానీ ఎక్కడ కూడా ఎవ్వడికి అసౌకర్యం లేకుండా వాళ్ళే సొంతంగా నీళ్లు తెచ్చుకొని కూడా ఆ మీటింగ్కి వచ్చి ఆ కార్యక్రమం చేసుకొని పోవడం కూడా చాలా ముదావహం. నిజంగా మేము ఆశ్చర్యపోయాం. అయ్యా మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికాడి నుంచి బయలుదేరితే కానీ 1 గంట కాడికి రాలేదు. దాన్ని కూడా వాళ్ళ లెక్క చేయకుండా మంచి ఎండ నిన్నైతే మేము ఒక 4-5 రోజుల ముందు అనుకున్నాం క్లైమేట్ ఎట్లుంటుందో కొంచెం ఏమైనా తగ్గించింది అనుకున్నాం. కానీ క్లైమేట్ కూడా తీవ్రమైన ఎండ ఉంటే కూడా అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ 32 మండలాలు మరి 4 మున్సిపాలిటీలు అందరినీ కూడా ఇదిలో మేము కార్యకర్తలు కానీ వచ్చిన ప్రజలను కూడా నేను తెలుగుదేశం పార్టీ తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ రాబోయేది తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం అని అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఆ సభ చూసి చాలా ఆనందంగా, ఎప్పుడూ లేని విధంగా గంగాధర్ నెల్లూరులో అంత జనాన్ని చూసి ఆయన చాలా అభినందించడం కూడా జరిగింది. ముఖ్యంగా కూడా ఇప్పుడే అన్నట్లు యువతకి, మహిళలకి, రైతులకి మంచి సంక్షేమ పథకాలు ఇచ్చి ఆల్రెడీ మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి లాస్ట్లో ఉన్నాము. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఆ అభివృద్ధి అనేది మళ్ళీ ముందుకు సాగుతుందని ఒక నమ్మకాన్ని ప్రజల్లో క్రియేట్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎలక్షన్లో అన్ని 7 నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీకి
మద్దతు ఇచ్చి ఘన విజయంగా అన్ని నియోజకవర్గాల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసేలాగా కూడా నిన్న సభ జరగడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరూ కోరేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఒక మంచి విజన్తో యువతకు మంచి భవిష్యత్తు కానివ్వండి, మహిళలకు సాధికారత కానివ్వండి, రైతులకి తోడ్పాటు అందించేలాగా డ్రిప్పింగ్ సిస్టమ్ కానివ్వండి, అలాగే పంటకు మద్దతు ధర కానివ్వండి, ముఖ్యంగా మన చిత్తూరులో మామిడికాయలు రైతులు ఎంతగా నష్టపడుతున్నారో దానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారని ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నిన్న జరిగిన సభలో అది ప్రజలందరూ కూడా ఆ సభకు విచ్చేసి పార్టీకి ఎంతగానో సహాయ సహకారాలు అందించారు. కాబట్టి మేము చిత్తూరు నియోజకవర్గం ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి మీ ముందు చెప్తున్నాను. వీళ్ళు అడ్డగించినా, వీళ్ళు మమ్మల్ని డిమోటివేట్ చేసినా ప్రజలైతే మా వైపు ఉన్నారు. ప్రజలైతే తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. ప్రజలైతే చంద్రబాబు నాయుడు పైన ప్రాణం ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వచ్చే 2024లో చంద్రబాబు నాయుడు గారు గెలవడం ఖాయం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లు గెలవడం ఖాయం. 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం కూడా ఖాయం అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ జనాలు చూస్తేనే మీకు తెలుసుకో ఉంటుంది ఎవరు గెలుస్తారు, ఎవరు ఇంటికి పోతారని చెప్పేసి క్లియర్గా జనాలే సిగ్నల్ చేశారు. సో ఇవన్నీ చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఇచ్చినా కూడా ప్రజలు దాన్ని ఏమీ పట్టించుకోకుండా వాళ్ళే స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా వాళ్ళ బైకుల్లో, వాళ్ళ కారుల్లో, వాళ్ళ మోటార్ సైకిల్లో వచ్చి మొత్తం గ్రౌండ్ని నింపేసి, రోడ్ని కూడా నింపేసి సుమారుగా 15 కిలోమీటర్లు అప్ టు కొత్తపల్లి వరకు, అదేవిధంగా గంగాధర్ నెల్లూరు నుంచి ఇటు సైడ్ చిత్తూరు వరకు 15 కిలోమీటర్లు జనం పొల్లు కిక్కిరేసిపోయి కార్లు, ఆటోలు అక్కడక్కడే స్తంభించిపోయాయి. ఇవన్నీ చూస్తే ప్రజలకి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం పైన ఉండే వ్యతిరేకత, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి పైన ఉండే ద్వేషము, అదేవిధంగా ప్రజలకి గంగాధర్ నియోజకవర్గంలో ఈ నారాయణ స్వామి పైన ఉండే దోషం, ఇవన్నీ కూడా క్లియర్గా సిగ్నల్ లాగా ప్రజలు ఆల్రెడీ చూపించేశారు. సో దీన్ని బట్టి చూస్తే ప్రజలు తొందరలో ఈ వైఎస్ఆర్ పార్టీని తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధమని పెట్టుకున్నాడు. నాకు తెలిసి దేనికి సిద్ధమో నాకు తెలియదా, దేనికి సిద్ధమో నాకు తెలియదా. ఈయన ఎస్సీలని, బీసీలని, ఎస్టీలని చంపి డోర్ డెలివరీ చేసిన దానికి సిద్ధమా, లేదంటే ఈ రాష్ట్రాన్ని కంప్లీట్గా దోచుకొని ఫారిన్కి తీసుకుపోయి సంపదని అక్కడ పోయి కంపెనీలు పెట్టుకునే దానికి సిద్ధమా, లేదంటే ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలని రౌడీలను తయారు చేసి రౌడీకి ఎమ్మెల్యే ఇచ్చిన దానికి సిద్ధమా, దేనికి సిద్ధం నేను అడుగుతున్నా. ఏమైనా జాబ్లు ఇచ్చావా, డెవలప్మెంట్ చేసావా, కంపెనీలు తీసుకొచ్చావా, యూత్ని ఏమైనా ప్రమోట్ చేసావా, వాళ్ళకి ఏమైనా స్కిల్ డెవలప్మెంట్ ఏమైనా ట్రైనింగ్ ఇచ్చావా? ఏమి ఇవ్వకుండా నేను సిద్ధం అంటే జనాలు చూసుకో, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని తరిమి కొట్టడానికి జనం సంసిద్ధంగా ఉన్నారని చెప్పేసి నేను విలేకరులకు చెప్తున్నాను. ఇది మాత్రం కాదు, మా స్థానిక ఎమ్మెల్యే నారాయణ స్వామి ఆల్రెడీ మా నాయకులు చెప్పారు, ఈయన ఒక గుమస్తా, ఒక పనికి మాలిన ఎమ్మెల్యే, వీడికి ఏమి రాదు, ఈయనకి ఏం వస్తుంది, ఎక్కడ చూపిస్తే ఆడ సైన్ పెట్టేస్తాడు, కోట్లకు ఈ సైన్ పెడుతున్నాడు. ఈ మనిషికి తెలుసా తెలీదో నాకు తెలీదు. తొందరలోనే మా గవర్నమెంట్ వస్తుంది, ఈయన ఎక్కడెక్కడ సిగ్నేచర్ పెట్టాడో అవన్నీ కూడా మనం బయటకు తీస్తాము. తొందరలో కూడా ఈ పనికి మాలిన ఎమ్మెల్యే నారాయణ స్వామి జైలుకి పోతానని చెప్పేసి మేము అందరికీ చెప్తున్నాము. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మమ్మల్ని భయపడిస్తే మేము భయపడము, మమ్మల్ని అడ్డుకుంటే మేమేం తగ్గే ప్రసక్తే ఉండదు. ఈసారి నువ్వు అడ్డుకున్నా, జనాలను లోపలికి గ్రౌండ్కి రాకూడదని చేసినా, కుట్ర పడినా కూడా మా జనాలు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ, చిత్తూరు తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో సైబర్ నేరగాళ్లు అక్రమ మార్గాన డబ్బులు కాజేసి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నట్లు తెలిపారు. బంగారు ఆభరణాలు భూమిలో ఉన్నాయని, వాటిని మీకు వెలికి తీసి ఇస్తామని చెప్పి మంత్రగాళ్ల రూపంలో మోసాలకు పాల్పడే వాళ్లను నమ్మొద్దన్నారు. మధ్యతరగతి కుటుంబాలు పేరాశతో మోసపోతున్నారని, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహించే చీటీలను పెట్టి ప్రజలు మోసపోవద్దని విశ్వనాథ్ రెడ్డి హెచ్చరించారు. ఈ
సూచనలు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇవాళ మేము గమనించిన విషయం ఏంటంటే ఈ అధిక వడ్డీలకు ఆశపడి చిట్లు వేయడము, లేకపోతే రకరకాల ఆఫర్లు, లేకపోతే బహుమతులు ఆశ చూపించేసి పేద మధ్యతరగతి ఇతర వర్గాల చిన్న అల్పాదాయ వర్గాల నుంచి చిన్న చిరుద్యోగుల నుంచి చిట్ల వారీగా నెలవారీగా అమౌంట్లు వసూలు చేస్తూ ఒకసారిగా కొంత మొత్తం అయిపోయిన తర్వాత బోర్డు తిప్పేసి మోసం చేస్తున్న సంస్థల గురించి ఎక్కువగా మాకు సమాచారం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే అధిక వడ్డీలు ఎవరైనా ఇస్తామని మా దగ్గర డిపాజిట్ చేస్తే అధిక వడ్డీలు ఇస్తామని ఆశ పెడితే ఎటువంటి ఈ పర్మిషన్లు కానీ అధికారికంగా అనుమతులు లేని ఈ సంస్థలను నమ్మొద్దండి. ఏదైనా అనుమతులుండి చట్టబద్ధమైన సంస్థలలో మాత్రమే పొదుపు చేసుకోండి డబ్బుల్ని. ఇటువంటి సంస్థలను నమ్మేసి వాళ్ళ దగ్గర పొదుపు చేసి తర్వాత బాధపడే కంటే ముందుగానే జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం జరుగుతూ ఉంది. అలాగే సైబర్ నేరాల పట్ల కూడా మేము ఎన్నిసార్లు అవగాహన కల్పించినా కూడా మళ్ళీ ఇంకా మోసపోతూనే ఉన్నారు. మీకు వచ్చిన ఓటీపీలు చెప్పడం కానీ, లేదంటే లింక్స్ ఏదైనా ఓపెన్ చేసి ఈ వీడియోని చూస్తే మీకు డబ్బులు ఇస్తామనో, జస్ట్ చాలా సింపుల్గా ఫస్ట్ అటాక్ చేస్తారు. ఓన్లీ వీడియోస్ చూడము, లైక్ చేస్తే మీకు డబ్బులు ఇస్తామని చెప్తారు. తర్వాత మళ్ళీ క్రమక్రమంగా వాళ్ళు పెంచుకుంటూ పోయి కొన్ని పేమెంట్ లింక్లని వాళ్ళ మీతోనే అమౌంట్ కట్టించుకుంటూ మళ్ళీ మిమ్మల్ని అధిక మొత్తంలో వేలలో లక్షల్లో వసూలు చేసి మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అనాథరైజ్డ్ లింక్స్, ఎటువంటి చట్టబద్ధ లేని లింక్స్ని ఓపెన్ చేయడం కానీ, లేదంటే ఓటీపీలు చెప్పడం కానీ వంటివి చేయవద్దని చెప్పేసి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ రైస్ పుల్లింగ్ అనే వ్యవహారం కూడా కొద్దిగా మా దగ్గరికి దృష్టికి వచ్చింది. ఎవరైనా నిధులు ఉన్నాయని కానీ, లేకపోతే బంగారం తీస్తామని చెప్పేసి, లేకపోతే ఈ కొన్ని రకాలైన పాత్రలు, చెంబులు లాంటివి చూపించేసి దీనివలన మనకు బంగారం ఉన్న ప్లేస్ని చూపిస్తుందని చెప్పేసి ఇటువంటి ఆశ చూపించేసి వాటిని అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసే కొంతమంది మోసగాళ్ళు కూడా తయారైనని తెలుస్తుంది. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. మొత్తంగా చెప్పొచ్చేద్దామంటే ఏది కూడా అయాచితంగా రాదు, కష్టపడకుండా వచ్చేది ఏది కూడా మనతో నిలవదు, అది మనల్ని సుఖాన్ని ఇవ్వదు దయచేసి. కాబట్టి ఒక్క రైతులే ధనవంతులు అయిపోవాలనో, లేకపోతే సింపుల్గా సులభమైన మార్గాల్లో డబ్బు సంపాదించాలనే వేలో వెళ్తే మాత్రము మనకు నష్టాలు, దుఃఖమే మిగులుతుంది, కానీ మనకు ఆనందం ఉండదు. సో దయచేసి ప్రజలందరూ కూడా గమనించి మనం కష్టపడే మార్గంలో మాత్రమే సంపాదించే మార్గాలు ఎంచుకోవాలని చూసి మీరు చట్టబద్ధంగా తప్పులు చేయవద్దని చెప్పేసి మరోసారి హెచ్చరించడం జరుగుతుంది. చిత్తూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం బుధవారం నగరపాలక కార్యాలయంలో నగర మేయర్ అముద అధ్యక్షతన జరిగింది. కమిషనర్ అరుణ, స్టాండింగ్ కమిటీ సభ్యులు డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, ఆర్జీ శ్రీకాంత్, సహదేవన్ పాల్గొన్నారు. స్టాండింగ్ కమిటీ సమావేశంలో నగరపాలక సంస్థకు సంబంధించిన కూరగాయల మార్కెట్లు, జంతు వధశాల, ఎన్టీఆర్ బస్టాండ్, కాసు బ్రహ్మానందరెడ్డి బస్టాండ్లకు సంబంధించి 2024-25వ సంవత్సరానికి బహిరంగ వేలం నిర్వహించుటకు గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించడానికి ఆమోదించారు. ఈ సమావేశంలో సహాయక కమిషనర్ గోవర్ధన్, ఎంఈ గోమతి, ఎంహెచ్ఓ లోకేష్, ఏసీపీ రామకృష్ణుడు, మేనేజర్ ఉమామహేశ్వర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని డిఆర్ఓ పుల్లయ్య తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో నూతన డిఆర్ఓగా పుల్లయ్య బాధ్యతలు స్వీకరించారు. పదవి బాధ్యతలు స్వీకరించక మునుపు జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులను డిఆర్ఓ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలను ఎప్పటికప్పుడు పాటిస్తానని తెలిపారు. గతంలో నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా డిఆర్ఓగా విధులు నిర్వహించిన అనుభవం ఉందన్నారు. బదిలీపై చిత్తూరు జిల్లాకు విచ్చేయడం ఆనందకరమన్నారు. క్షేత్రస్థాయి సమస్యలను వీలైనంత వరకు పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. డిఆర్ఓగా పనిచేసిన రాజశేఖర్ నూతన డిఆర్ఓ పుల్లయ్యకు బాధ్యతలు అప్పగించారు. థ్యాంక్ యూ అమ్మా. జాయింట్ కలెక్టర్ గారు వారి యొక్క ఆదేశాల మేరకు మరి జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు, వాటి సమస్యలు చేయగలిగిన మా పరిధిలో పరిష్కారం చేసేటువంటి సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా పరిష్కారం చేస్తాము. ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని నెలల
జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అంజుమన్ తరకి ఆధ్వర్యంలో గ్రూప్ 2 స్టడీ మెటీరియల్ను రాష్ట్ర ప్రభుత్వ CEDM ద్వారా గ్రూప్ 2 విద్యార్థుల కొరకు అంజుమన్ తరకి ఉర్దూ వారి చొరవతో చిత్తూరులోని ముస్లిం మైనార్టీ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్ను జిల్లా ప్రభుత్వ కాజీ సయ్యద్ కమాలుల్లా జుహూరి మరియు మైనార్టీ అధికారి చెన్నారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు అత్యుత్తమ విద్య అభ్యసించాలన్న ఆశయంతో పాటు గ్రూప్ 2 పరీక్షల్లో అత్యుత్తమ మార్కులతో పాటు ఉత్తమ ర్యాంకులు సాధించి ఉత్తీర్ణులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముస్లిం మైనార్టీ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సయ్యద్, కోఆప్షన్ మెంబర్ ఆను, డివిజన్ కాజీ సయ్యద్ నయీముల్లా, అంజుమన్ సభ్యులు అబ్దుల్ ఘనీ, అబ్దుల్ రషీద్, అబ్దుల్ గఫార్, అక్మల్ ఖాన్, మోహిత్, గులాం రసూల్, ఉపాధ్యాయ నాయకులు మున్నీర్ అహ్మద్, ముక్తార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నడూ లేని విధంగా మన జగనన్న ప్రభుత్వం వచ్చాక మన జగనన్న సహకారంతో మన అంజుమన్ కమిటీ వాళ్ళు ప్రతి ఏడాది గత 5 ఏడాదిగా ఇలాగే ముస్లిమ్స్ పేద విద్యార్థులకి ఇలా బుక్స్ అందజేయడం జరుగుతున్నది. అదేవిధంగా మా చెన్నారెడ్డి సార్, మా మైనార్టీ సంక్షేమ మా సార్ గారు మా ముస్లిమ్స్కి చాలా అన్నిట్లో ముందుండి మమ్మల్ని ముందు నడిపిస్తున్నారు. ఇలాంటి పనులు ఇంకా మన అంజుమన్ కమిటీ వాళ్ళకి ఇంకా దేవుడు ఇంకా బలము ధైర్యం బాగా ఇవ్వాలనేసి ఇంకా మా చాలా ఇలా సేవ కార్యక్రమాలు చేయాలనేసి మనసు గారు కోరుకుంటున్నాం. आज हमारे माइनॉरिटी ऑफिसर के मातहत में ग्रुप 2 के बुक्स जो हमको CDM की तरफ से अल्हम्दुलिल्लाह मुफ्त में फ्री में जो आते रही और अभी बच्चों को क्या वो तकसीम भी किया गया है। हाँ, बच्चों से हम उम्मीद करते हैं कि इसके ताल्लुक से जो कोशिश करें, वक्त बिल्कुल सही है, अल्लाह ताला इनको कामयाब अता फरमाए। और जो CDM जो के जरिए जो हमको किताबें जो हासिल हुई हैं, हम उन तमाम का भी शुक्रिया अदा करते हैं। अस्सलाम वालेकुम। రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈ నెల 15న గురువారం స్థానిక విజ్ఞాన సుధా డిగ్రీ కాలేజ్ నందు నిర్వహించే రీజనల్ జాబ్ మేళాను ఉద్యోగ అర్హత కలిగిన యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ రీజనల్ జాబ్ మేళాకు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రీజనల్ జాబ్ మేళాను జిల్లాలోని అన్ని పంచాయతీ మరియు వార్డు సచివాలయాల్లోని పరిధిలో ఉద్యోగ అర్హత కలిగిన వారికి సమాచారం చేరవేయాలని కోరారు. అదేవిధంగా ఇందులో దాదాపు 100 కంపెనీలకు పైగా విచ్చేయనున్నాయని, కనీస విద్యార్హత 10వ తరగతి నుండి PG ఫెయిల్ పాస్ అయిన 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు హాజరు కావచ్చునని తెలిపారు. ఈ గోడ పత్రికల ఆవిష్కరణ కార్యక్రమంలో రీజనల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్యామ్ మోహన్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి గుణశేఖర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ, అదనపు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఏకాంబరం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిల్లలు ఆరోగ్యం కోసం ఆల్బెండజోల్ మాత్ర తప్పనిసరిగా తీసుకోవాలని నగర మేయర్ అముద, కమిషనర్ అరుణ చెప్పారు. ఫిబ్రవరి 9న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంను పురస్కరించుకుని చేపట్టనున్న కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను మేయర్, కమిషనర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ప్రభావతి దేవి, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్ తదితరులు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నగర పాలక పరిధిలోని పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు అవసరమైన మాత్రలను ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం భోజనం తర్వాత నులిపురుగుల నివారణ కోసం ఆల్బెండజోల్ మాత్రను నమిలి మింగించాలన్నారు. 1 నుంచి 2 సంవత్సరాల వయసు మధ్య ఉన్న పిల్లలకు అర్ధమాత్ర, 2 నుండి 19 సంవత్సరాల మధ్య పిల్లలకు 400 గ్రాములు 1 మాత్ర నమిలి మింగించాలన్నారు.
మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత మాత్రను నమిలి మింగించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీకాంత్, సహదేవన్, సహాయక కమిషనర్ గోవర్ధన్, ఎంహెచ్ఓ లోకేష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా బీజేపీ పార్టీ ముందుకు వెళ్తుందని బీజేపీ పార్టీ చిత్తూరు సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం తెలిపారు. బుధవారం చిత్తూరు నగరంలో నరేంద్ర మోడీ పిలుపు మేరకు సంకల్పం వికసిత్ భారత్ అభివృద్ధి నిర్మాణాలతో రూపుదిద్దుకున్న 2024 క్యాలెండర్లను బీజేపీ నేతలు 37వ డివిజన్ పరిధిలో గడప గడపకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా షణ్ముగం మీడియాతో మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాలలో దేశాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని, అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చి తమ పథకాలుగా చెప్పుకుంటోందని, ఈ నేపథ్యంలోనే ప్రజలకు బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న ఆకాంక్షతోనే సంకల్పం వికసిత భారత్ అభివృద్ధి నిర్మాణాలతో రూపుదిద్దుకున్న 2024 బీజేపీ క్యాలెండర్ను ప్రజలకు అందజేసి ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలకు పీవీకేఎన్ కళాశాల నుండి ఖోఖో టీం ఎంపిక కావడం పట్ల కళాశాల ప్రిన్సిపల్ జీవన జ్యోతి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలలో ఫిబ్రవరి 3వ తేదీ జిల్లా స్థాయి ముగింపు సభలో జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా ఖోఖోలో ప్రథమ స్థానంలో నిలిచిన మహిళా విభాగం, పురుషుల విభాగంలో విద్యార్థులు బహుమతులు అందుకోనున్నారు. జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికైనారన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వైజాగ్లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. వారికి ఉత్తమ శిక్షణ అందించిన ఫిజికల్ డైరెక్టర్ రమేష్, అసిస్టెంట్లు లోకేష్, రాజేష్లను అభినందించారు. రాష్ట్ర స్థాయిలో కూడా ప్రథమ స్థానం సాధించాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మీరా సాహెబ్, తెలుగు అధ్యాపకులు జయచంద్ర, ఫిజికల్ డైరెక్టర్ రమేష్, అసిస్టెంట్లు లోకేష్, రాజేష్, విజేతలు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఎమ్మెల్యే పూర్ణచంద్ర, యాల వెంకటేశ్వర్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇలాంటి వ్యవస్థను సృష్టించి ప్రజలకి చెరువుగా ప్రభుత్వం కొద్దిగా అక్కడ అండ్ ఆపోజిట్ కదా సార్ ఫాస్ట్గా వచ్చేసి అదైతే వచ్చేస్తున్నాయి. నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. స్వామివారు ప్రపంచవ్యాప్తంగా వారిని దర్శించడానికి వస్తున్నారు. వారి సేవలు నిలిచరిగిన అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ధార్మిక, సాంఘిక, విద్య, వైద్యం, సంగీతం, సాహిత్యం, వేదములు అన్నిటి కూడా ఎంతో ప్రోత్సహిస్తున్నది. ప్రభుత్వం కూడా చేయటం లేదు. మేము వస్తున్నామంటే ప్రతి నెల వస్తుంటాం. స్వామివారి అనుగ్రహం వలన నేను 60 సంవత్సరాల నుంచి వస్తున్నాను ఇక్కడికి. 1954 లాస్ట్ మంత్ కూడా ఇచ్చాను ప్రోగ్రాం. నాదనే రాజునం అనేది కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం. అది మళ్ళీ యువ గారు, చైర్మన్ గారు దాన్ని శ్రద్ధ వహించి దాన్ని పూర్వ వైభవం తీసుకురావాలని
నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వం వారు దీన్ని ఎంతో బాగా చేస్తున్నది, మంచి పేరు కూడా వస్తున్నది. చాలా సంతోషం. సంతోషం అండి. చిరంజీవి గారికి రావటం, తర్వాత వెంకయ్యనాయుడు గారికి రావటం, ఆయన కురువృద్ధుడు, రాజకీయాల్లో పండిపోయిన వ్యక్తి, ఆయనకి ఇవ్వడం సముచితం. చిరంజీవి గారు మరి ఇంతవరకు అతను హీరోగా చేస్తున్నాడంటే గొప్ప విషయం. ఇంతకాలం సినిమాల్లో చేయటం అనేది ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారికి అది అయింది. తర్వాత ఈయనే చాలా సముచితం. అలా ఇంకా కళాకారులందరికీ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. ఆ స్థాయిలో రాకపోవచ్చు, పద్మశ్రీలు అవి రావాలి కళాకారులకి. చాలా సంతోషం. భారత ప్రభుత్వం వీరిద్దరికి ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. సార్, అనేక కార్యక్రమాలు ఉంటాయి. వీళ్ళు గుర్తించట్లేదంటే బయట వాళ్ళు గుర్తిస్తున్నారు. బయట వాళ్ళు గుర్తించబట్టే ఈ స్థాయికి వచ్చాము. వస్తుంది, అది కూడా ఏముంది, వాళ్ళకి ఇప్పుడు ఆలోచన కలిగితే వస్తుంది. అది ఆలోచన కలగట్లేదు ఇంతవరకు. కలుగుతుంది. దానికి మేము బాధపడట్లేదు. స్వామివారి ఉన్నారు, ఆయన చూసుకుంటాడండి. సర్వజన సుఖనోభవంతు. రెండో కుమార్తె అయినటువంటి టీనా కొడుకు బర్త్డే సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందడం కోసం ఈ రోజుని నా కుటుంబ సమేతంగా రావడం జరిగింది. మరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాం. మా కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉండడం జరిగింది. అంతకు మించి ఇందులో ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత అంటూ లేదు. కేవలం కుటుంబం అందరి చేత ఒకసారి స్వామి దర్శనం చేయించాలనే ఉద్దేశంతో నేను, మా అల్లుళ్ళు, మా కూతుళ్ళు, మా వియ్యంకుళ్ళు అందరం కలిసి రావడం జరిగిందని తెలియపరచుకుంటాను. రానున్న ఎలక్షన్లో మీ నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది? మా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 2 సార్ల నుంచి కూడా విజయం సాధిస్తూ వస్తుంది. ఈసారి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువగా ఉందనేది నా అభిప్రాయం. అదే ఎమ్మెల్యేలు కొంతమంది ఎంపీలను ఇచ్చేస్తున్నారు, ఎంపీలని ఎమ్మెల్యేలుగా ఇచ్చేస్తున్నారు నియోజకవర్గం. అంటే మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం రెండోసారి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావాలి. అది పేద ప్రజల కోసం ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాకుండా వేరే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ సంక్షేమ పథకాలు పొందుతున్నటువంటి పేద ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో, ఏదో అలా ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కొన్ని మార్పులు చేర్పులు జరగడం అనేది వాస్తవం. ఆయన ఏం చేసినా అదంతా కూడా పార్టీ శ్రేయస్సు కోసం, అలా రాష్ట్రంలో రెండోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం చేస్తున్నటువంటి మార్పులు చేర్పులు తప్పితే ఇందులో ఎవరి మీద ఎటువంటి ఇబ్బందులతో కానీ, ఎవరి మీద ఎటువంటి రాగద్వేషాలతో కానీ చేసినటువంటి పరిస్థితులు కాదనేది మా అందరూ కూడా గమనించుకుని ఉన్నాం. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. ప్రభుత్వం మళ్ళీ అధికారం రావడానికి సిద్ధంగా ఉందనేది మేము తెలుస్తుంది. ఇదే దీంట్లో ఉండి కొంతమంది ఎమ్మెల్యేలు అదర్ పార్టీలోకి వెళ్తున్నారు, అంటే సీట్ ఇవ్వలేదని చెప్పేసి. అది మరి నా వరకు అయితే అలాంటి ఆలోచన అయితే లేదు, కానీ మిగతా ఎమ్మెల్యేలు పరిస్థితి ఏంటనేది నాకు పూర్తిగా అవగాహన లేదు. నా వరకు అయితే అలాంటి ఆలోచన లేదు. నేను జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలన్న ఆలోచనతో ఉన్నాం. ఆయన ఆదేశాల ప్రకారం మేము పనిచేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.